ఆర్బిఎన్ మీడియాకి స్వాగతం. నేను అమర్రాజ్. ఏలూరు జిల్లా కుకునూరు మండలం వింజురం గ్రామంలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. అదేంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు 2026లో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయి మరి కొంతమంది ఇంకా వెలివేతలు లాంటి అసాంఘిక కార్యక్రమాలు, అంటే ప్రజలతో ఆడుకునే కార్యక్రమాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. చట్టాన్ని పక్కన పెట్టి సొంత చట్టం, అంటే మేము చెప్పిందే రాజ్యం, మేము చేసిందే రాజ్యాంగం, మేము ఎలా అయినా చేయొచ్చు, మేము ఉండేది ఒక ఏజెన్సీ ప్రాంతంలో అనే విధంగా ఒక కులంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ముఠాగా ఏర్పడి మరి ఆ కుల తగువులు చేస్తూ ఆ కులంలో ఏ తగువు చేసినా ఏ సెటిల్మెంట్ చేసినా అందులో సగభాగం తింటూ మరి బాధితుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మన ముందుకు వచ్చారు. మరి అసలు ఆ విషయాలు ఏంటో ఒకసారి మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. రండమ్మ ఒకసారి రండి. చెప్పమ్మా, నీకు ఏమని ఏం జరిగిందో చెప్పమ్మా. అమ్మా అసలు ఏం జరిగింది, మీది ఏ ఊరు, ఏం జరిగింది? ఇంజరం. ఇంజరం ఏమన్నామమ్మా? కుక్కునూరు మండలం. మీకు ఈ గొడవ ఎలా జరిగింది? మీ ఎవరు? కరేటప్పారావు. ఎందుకంటే అయ్యా నాకు డబ్బులు ఇవ్వాలి కదా, నాకు డబ్బులు ఇస్తున్నావు కదా, ఈ అయ్యా అని అడిగితే నీకేంటే ఇచ్చేది తీసుకొని ఎడం పక్క 2 సార్లు కొట్టిండు. 2 సార్లు కొట్టాక మెడక బట్టి గట్టిగా పిసికాడు. పిసికి ఏడకు వస్తా బజార్ లంచ్ లాగా తిరుగుతున్నావు, దున్నపోతు లాగా ఉన్నావు, అధికారం నాది, నేను అనుకున్నాయి సాధిస్తాను, నీ వల్ల ఏమైద్ది లంజా, నిన్ను చంపినా ఎవడో రాడే అని మాట్లాడిండు. ఇప్పుడు ఆయన మిమ్మల్ని కొట్టడానికి గల కారణం ఏంటి? అసలు మీకు ఆయనకి ఏమైనా మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే మీ కుటుంబానికి వాళ్ళకి ఇంకేమైనా గొడవలు ఉన్నాయా? వాళ్ళకి మాకే గొడవలు లేవు. మా అమ్మ మేము పెట్టుకుంటాం అంటే గంతదానికి వచ్చి దూరతా ఉంటాడు, వచ్చి వీళ్ళని లంచం అడుక్కుంటా ఉంటాడు. ఈ లంచం తీసుకొని వాళ్ళ అమ్మడి తిరిగి నన్ను ఇచ్చేసిండు. అది ఏ రోజు జరిగింది? ఏ రోజున జరిగిందంటే 2వ తారీఖు జరిగింది, డిసెంబర్ 2. కేసు పెట్టిన. కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఏం పీకలేరు నన్ను, నీ కేసు కాడికి కూడా నన్ను పిలవరు, నన్ను ఏం పీకలేరు అని మాట్లాడిందండి. కట్టలేదు. ఇప్పటి వరకు కేసు కట్టలేదు. ఇప్పటి వరకే కేసు కట్టలేదు. కేసు కట్టలేదు. నెల రోజులు దాటిపోయింది. మీరు చెప్పండి అసలు ఎందుకని అతను చేంజ్ చేసుకున్నాడు, అసలు అతను ఏం చేస్తుంటాడు? అక్కడ ఆయన కులంలో పంచాయతీలు చేస్తా ఉంటాడు. కులానికి పెద్ద మనిషి, కులంలో పంచాయతీలు చేస్తా ఉంటాడు. అయితే మా అమ్మ ఏంటయ్యా నాకు న్యాయం చెయ్యని అని అడిగినందుకు మా అమ్మని చెప్పు తీసుకొని కొట్టిండు. ఎట్లా పడితే అట్లా తిట్టిండు. ఈ తిట్టడం కొట్టడం ఎంతవరకు కరెక్ట్? దాని గురించి మా అమ్మ నేను వెళ్ళి స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు. స్టేషన్ లో కంప్లైంట్ తీసుకోకపోగా నన్ను వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు అన్నని ఇంకా మా ముందు అందరిని కులాన్ని మొత్తాన్ని పోగేసుకొని ఒక పెద్ద మనిషి మీద ఇట్లా కంప్లైంట్ పెట్టొచ్చా అన్నని ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసుకొని మా అమ్మని మా అక్క వాళ్ళని మమ్మల్ని కులంలో నుంచి వెలేపించిండు. కుల బహిష్కరణ అంట. దాని గురించి మాకు కూడా తెలీదు, అసలు వాళ్ళకన్నా తెలుసో తెలీదు కానీ కుల బహిష్కరణ అంటది. మేము ఎవరితోనన్నా మాట్లాడినా, వాళ్ళు మాతో మాట్లాడినా, మా ఇంటికి వచ్చినా గాని, మా అమ్మతో మాట్లాడినా గాని 10,000 తప్పేపిస్తారంట మాకు. మాకు మేము వచ్చిన వాళ్ళకి 10,000 తప్పు కట్టాలంట ఊళ్ళో. నిత్యావసర సరుకులకి వాటికి వీటికి మమ్మల్ని దేనికి పోనీయట్లేదు. మమ్మల్ని ఒకవేళ మేము బయటికి ఏటన్నా పోయినా గానీ మా వెనకాలే తిరుగుతారు మమ్మల్ని చంపేటట్టు. మా అమ్మ ఏమన్నా చేసుకుంటదేమో భయానికి 7 మంది దాకా చచ్చిపోద్దాం అన్నది మాకు భయం అవుతుంది. మా అక్కలను కూడా కులంలో నుంచి వెళ్ళేశారు, మా అక్కని మా బావని. దాని గురించి మా బావ కూడా మా అక్కని రోజు గొడవ పెట్టుకుని తాగి కొట్టి తిడుతాడు. ఒకవేళ మీ తల్లి నలుగురు ఏమన్నా చేసుకుంటే ఎవరు మాకు న్యాయం జరగదు. అసలు ఎన్ని రోజుల నుంచి ఇప్పటికి నెల నుంచి తిరుగుతున్నాం మేము, మాకు న్యాయం జరగట్లేదు. అందుకే మేము మీడియాను ఆశ్రయించినాం. మాకేం న్యాయం చేస్తారో చెయ్యాలి.
ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు, పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు కదా, చేసినాం. మరి పోలీస్ వాళ్ళు మీకు ఏం చెప్పారు ఈ కేసు సంబంధించి? పోలీసు వాళ్ళు కేసు సంబంధించి అంటే మీరు వెళ్ళినా కానీ పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఏం చెయ్యరు అని పోలీసు వాళ్ళకి తిరగంగా వాళ్ళు ఫోన్లు చేసి ఏదో చెప్తే కులం పంచాయతీ అంటే మీ ఊర్లో పంచాయతీ చేసుకోండి అన్నది మా అమ్మకి రాసి ఇచ్చారు వాళ్ళు. ఊర్లో పంచాయతీ అంటే కుల బహిష్కరణ పంచాయతీ అంట. రాసిచ్చింది కానిస్టేబుల్ ఎస్ఐ కూడా మాకు తెలియదు. రాసిచ్చారంట మా అమ్మకి. మా అమ్మ చదువుకోలేదు కదా, అది పట్టుకొని వచ్చింది మా అమ్మ. అది మళ్ళీ తెల్లారి కుల బహిష్కరణ చేసినావు అన్నాను మా అమ్మ చెప్పడానికి స్టేషన్ కాడికి పోతే ఎస్ఐ గారు అన్నారంట, నేను వచ్చి మీ కుల బహిష్కరణ ఎవరు చేశారో నేను కనుక్కుంటాను, వెళ్ళమ్మా నేను సాయంత్రం వరకు వస్తా అని చెప్పారంట. ఇప్పటి వరకు వచ్చింది లేదు, మాకు న్యాయం చేసింది లేదు. అంటే అక్కడ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏం జరుగుతుందని మేము అనుకుంటున్నాం అంటే మొత్తం వాళ్ళ వైపుకి తిప్పుకొని మా అమ్మని చంపేయాలని ఏదో చెయ్యాలని, అది వాళ్ళ ప్లాన్ మొత్తం అదే. ఇంకా విన్నారు కదా, ఇది పరిస్థితి. ఒక గ్రామం, చిన్ని గ్రామం అది కూడా ఏంటంటే కుక్కునూరు మండలంలో ఉన్నటువంటి చిన్న వింజరం అనే గ్రామంలో ఒక నాయకుడు, అంటే చోటా నాయకుడు, ఒక వీధి చూసే అంత నాయకుడు తను వెలివేయడం వల్ల 10,000 అంట. ఇది పెదరాయుడు తీర్పులాగా ఈ పోటుగాళ్ళు కొంతమంది ఈ మధ్య మార్కెట్లో తయారయ్యారు. సెటిల్మెంట్ చేయడం, వాళ్ళ మాట వినకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని, అంటే వాళ్ళ అనుచరులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఈ విధంగా మహిళల్ని ఇబ్బంది పెడతా ఉంటుంటే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, చట్టం ఏం చేస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు పెద్ద మనుషుల్లో తేల్చుకోమని చెప్పాడు, బాగానే ఉంది. మరి కొట్టినందుకు ఏ సెక్షన్ల ప్రకారం అతను శిక్ష వేయలేదే, కనీసం కేసు కట్టలేదు, కనీసం వాళ్ళ స్టేషన్ పిలిపించలేదు. ఎందుకని ఈ విధంగా జరుగుతూ ఉంది అంటే కుక్కునూరు ఏజెన్సీ గ్రామం కాబట్టి అక్కడికి ఎవరు రారు, మమ్మల్ని ఎవరు ఎస్పీ ఇలాంటి పెద్ద వ్యక్తులు రారు కాబట్టి మా ఇష్టారాజ్యంగా ప్రవర్తించవచ్చు అని చెప్పి అనుకుంటున్నారా? ఎందుకని ఈ విధంగా జరుగుతుంది అనే అంశాలు మరి ఆలోచించాలి. ఇవి గౌరవ మరి జిల్లా ఎస్పీ గారి దగ్గరికి, అలాగే జిల్లా కలెక్టర్ వారికి, అలాగే ప్రభుత్వం నడుపుతున్నటువంటి మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఖచ్చితంగా ఈ విషయాలు చేర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఏజెన్సీ ప్రాంతం, అందులోనూ మారుమూల ప్రదేశాలు, అక్కడ ఒక మనిషిని కొట్టి చంపినా సరే కనీసం అక్కడ ఆధారాలు సేకరించడానికే దాదాపు కొన్ని నెలలు పడుతున్న పరిస్థితి. మరి వాళ్ళ ప్రాణభయంతో ఈ యొక్క మీడియాను ఆశ్రయించడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించి ఇలాంటి విషయాలు ఎక్కడ జరిగినా సరే మీ అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి తప్ప ఈ రోజు అమాయకంగా వీళ్ళు ఉన్నారు, వీళ్ళు దొరికారు కాబట్టి వీళ్ళని ఆ గ్రామస్తులు కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నిత్యావసర సరుకులు కావాలి, అలాగే వాళ్ళు బ్రతకడానికి జీవనాధారం, ఒకరితో ఒకరికి రిలేషన్ అనేది చాలా అవసరం. మరి అలాంటిది సొంత బంధువులే మరి వాళ్ళతో మాట్లాడడానికి భయపడుతున్నారని తెలియజేశారు. మరి ఇవన్నీ కూడా మీరు మరి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారు తగు చర్యలు తీసుకుంటారని చెప్పి మా మీడియా ద్వారా మేము ఆశిస్తున్నాం. అయితే ఈ విషయాలన్నీ కూడా మనకి పూర్తిగా చెప్పి ఉన్నారు, వాళ్ళకి జరిగిన అన్యాయం మీద. ఫైనల్ గా మరి వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, ఏం జరిగిందని ఒకసారి అడిగి అమ్మ ఏంటి ఫైనల్ గా మరి మీకు? అయ్యా మాకు కష్టం వచ్చి మేము మీడియాను ఆశ్రయించిన వచ్చి నాకు గాని మా అక్కకు గాని మా అమ్మకు గాని ఏమన్నా జరిగినా, వాళ్ళు మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఏమన్నా చేసినా గాని వాళ్ళదే బాధ్యత. ఒకవేళ మమ్మల్ని చంపేసినా, మా అమ్మాయిని గిట్ట ఏమన్నా చేసినా వాళ్ళదే బాధ్యత. ఇంకా మేమైతే మాకు న్యాయం కోసం పోరాడుతున్నాం, ఏదో ఒకటి మాకు న్యాయం చేస్తారని మేము ఈ మీడియాను ఆశ్రయించినాం. ఇదండి పరిస్థితి. ఎందుకంటే ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి మరి వారి యొక్క బాధలన్నీ కూడా మన ముందు తెలియజేశారు. మరి ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకూడదని ఇలాంటి తల్లిదండ్రి వయసు, పెద్ద వయసు ఆమెను కూడా మరి చెప్పు తీసి కొట్టి ఆమెను మరి అన్ని రకాలుగా శారీరకంగా మానసికంగా కూడా హింసించారని చెప్పి తెలియజేశారు. మరి ఇలాంటి దుర్ఘటనలు ఎక్కడా జరగకూడదు, ఎవరికి ఎలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని మేము కూడా ఖచ్చితంగా చేరవేస్తామమ్మా. థ్యాంక్ యూ.